కొబ్బరి రెబ్బలను మనము అలాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి జల్లి గిన్నెను స్టవ్ పైన పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలను అటు ఇటు తిప్పుతూ వీటి కలర్ అనేది ఇలా కొద్దిగా మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. అప్పుడు దీంట్లో ఉండే తడి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న నాప్కిన్లు కానీ వాటిని టవల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చివరి కొన భాగాలు కూడా స్టిచ్చింగ్ వేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరొక దగ్గర కూడా ఇలా స్టిచ్చింగ్ అంతా కూడా ఈ టవల్ పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పాయింట్ నాడలు కానీ లేదా ఏదైనా థ్రెడ్స్ని తీసుకొని ఈ నాడను రెండుగా మలుచుకొని మనము చివరి భాగాన స్టిచ్చింగ్ వేసిన దగ్గర ఇలా వెనుక సైడ్ పెట్టేసి అక్కడ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే టూత్ బ్రష్లు, కోల్గేట్ పేస్టు ఇవన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసిన టవల్లో పెట్టేసుకోవచ్చు. సోప్ని కూడా మనము ఇలా చివరి స్టిచ్చింగ్ దాంట్లో పెట్టేసామనుకోండి, మనము బయటికి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు ఈ టవల్లో ఇలా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఈ టవల్ని ఇలా రౌండ్గా చుట్టేసి స్టిచ్చింగ్ వేసిన నాడను ఈ టవల్కి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన బ్రష్లు, టూత్ పేస్ట్, సోపు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. టైం అనేది సేవ్ అవుతుంది. లోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం. ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. అటుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు ఏవైనా సరేనండి. ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 డేస్కి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి, ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10 to 15 మినిట్స్ పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి,
తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సబ్బు తునుకలను మనము అలాగే పెట్టేస్తామండి, లేదా కొత్తది ఏదైనా సబ్బు తీసినప్పుడు దానికి గట్టిగా ఇలా అతికించేస్తాము. ఇలా ఎక్కువగా సబ్బు తునుకలు ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ సబ్బు తునుకలన్నింటినీ కూడా వేసేయండి. ఇవి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా నానిపోతాయండి. తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్లష్ ఆన్ చేసిన వెంటనే కూడా నురుగతో పాటు మంచి సువాసన అనేది వస్తుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా రోజుల పాటు నీట్గానే ఉంటుంది. నిమ్మకాయని ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. కర్రీ కోసం మనము ఆనియన్స్ ని ఎక్కువగా కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసిన ఆనియన్స్ అనేవి మిగిలిపోతాయి కదండి, బయట అలాగే పెట్టేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నల్లబారిపోతాయి. దీనిపై కొద్దిగా వంట నూనెను ఇలా పైన అలాగే లోపల పూర్తిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా కూడా 4-5 డేస్ వరకు ఈ ఆనియన్స్ అనేవి నల్లబడకుండా తర్వాత యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. పాడైపోయిన వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ని వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి బ్రష్ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొట్టు తీసిన మునక్కాడలు కానీ పొట్టు తీయని మునక్కాడలు ఏవైనా సరేనండి, ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి అలాగే పెట్టేసిన తర్వాత 4-5 డేస్కి ఇవి వాడిపోయినట్టు ఇలా గట్టిగా తయారవుతాయి కదా, వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఐస్ వాటర్ని కానీ ఐస్ ముక్కలను కానీ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇవి మళ్ళీ గట్టిగా కాకుండా మెత్తగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఫ్రెష్గా ఉంటాయి. కూలన్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చిన్నగా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కాటన్ని కొద్దిగా పెట్టేసేయండి. కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా సరేనండి, ఇలా కాటన్ మీద వేసి మనము వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, దాన్ని మనము 20 డేస్కి కానీ 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనము చింతపండులో నుంచి గుజ్జును తీయాలంటే టైం పడుతుంది కదండి, ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో మనము కర్రీ చేసేటప్పుడు దానిపైన ఈ చింతపండును పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు వేడికి అలాగే ఉంచేసామనుకోండి, చింతపండు అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసి చింతపండులో ఉండే గుజ్జును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చివరి భాగాన కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము చదువుకునేటప్పుడు ఎక్కడి వరకు చదివామో ఆ ప్లేస్లో ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసామనుకోండి,
తీసేటప్పుడు ప్రతి పేజీ నెంబర్ని వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకొని చదవవచ్చు. ఫ్యాన్ కానీ కూలర్ ఏసీ నడుస్తూ ఉంటుందండి. ఆ టైంలో క్యాలెండర్స్ కానీ దేవుని ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, అవి గాలికి ఇలా ఎగరటం వలన ప్రతిసారి మనము నిద్రపోయేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పెన్ క్యాప్స్ని కానీ ఇలా బట్టలు పెట్టే క్లిప్లను కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా క్యాలెండర్కి పెట్టేసామనుకోండి పేపర్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఫ్రూట్స్ని తీసుకొచ్చినప్పుడు మనము వాటర్లో కడిగి తర్వాత పిల్లలను కానీ మనం కానీ తింటాం కదండి, అలా అస్సలకే చేయకూడదు. వాటర్తో 2-3 టైమ్స్ కడిగినా కానీ ఇలా పండ్లపైన ఉండే తెలుపు కెమికల్స్ అనేవి అస్సలకే పోవండి. వీడియోలో చూపించిన మాదిరిగా కొన్ని హాట్ వాటర్ని కానీ లేదా మామూలుగా ఉండే ట్యాప్ వాటర్ని వేసి సాల్ట్ను వేసి ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లోనే ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన ఏ ఫ్రూట్ పైన ఉండే తెలుపు కానీ కెమికల్స్ అనేవి ఈజీగా పోతుంది. అప్పుడు మనము పిల్లలు కానీ మనం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఇలాంటి ఒక వైపర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వైపర్కి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం అనేది షార్ప్గా ఉంటుంది కదండి. టైల్స్ పైన ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్కి పెట్టిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ వెనుక జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకొని చూడండి, త్వరగా జిడ్డు మరకలు అనేవి పోతాయి. అల్లంపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా జలిగిన్నెలో కానీ ఇలా గరిటెలో వేసి కొద్దిసేపు వేడి చేసామనుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సమ్మర్లో నిమ్మకాయల ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదండి, ప్రతిసారి నిమ్మకాయలను ఇలా నిలువుగా కోసి మనము దాంట్లో నుంచి రసం తీస్తాం, కానీ ఒక్క నిమ్మకాయ కట్ చేసినా కానీ రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మకాయని నిలువుగా 4 సైడ్స్ కూడా కట్ చేసి ఆ తర్వాత రసాన్ని తీసామనుకోండి, ఇలా ఒక్క దానితో తీసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రసం అనేది వస్తుంది. అప్పుడు నిమ్మకాయలు కూడా వేస్ట్ కాకుండా మన డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఒక్క నిమ్మకాయతో రసాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్రతిరోజు మనము రైస్ని వండుకునేటప్పుడు రైస్ని 2-3 టైమ్స్ పాటు వాటర్లో ఇలా శుభ్రం చేస్తాం కదండి, అయితే మొదట కడిగిన వాటర్ని మాత్రం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ వాటర్ని చెట్లకు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే నిమ్మరసం తీసిన తొక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా బియ్యం వాటర్లో తడిపేసి మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఈ సమ్మర్లో చాలామంది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, ఇలా డ్రై కాకుండా ఉండాలన్నా కూడా ఇలా బియ్యం వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. చూడండి, అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా ఈజీగా కనబడుతుంది. మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా అయినప్పుడు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేడిగా ఉన్న వాటర్ని కొద్దిసేపు దీంట్లో వేసి 10-15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల బ్లేడ్లు అనేవి షార్ప్నెస్లోకి రావటమే కాకుండా బ్లేడ్లు అనేవి లూజ్గా తయారవుతాయి. మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. పిల్లల యొక్క బుక్స్కు వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా, ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి, దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్నాక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వీటిని సర్దుకున్నాక కవర్లు కొన్ని అలాగే మిగిలిపోతాయండి. గాలికి అలాగే పెట్టేసామనుకోండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా.
ఇలా కట్ చేసిన దానికి మళ్ళీ కింది వైపున కొద్దిగా కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సరుకులు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఇలా మలుచుకున్నాక ఈ కట్ చేసుకున్న భాగం ఉంది కదండి, ఆ కవర్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, కవర్ అనేది విడిపోకుండా టైట్గా ఉంటుంది. మనము ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా దాంట్లో నుంచి సరుకులు అనేవి బయటికి రాకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. జిన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది సైజులో ఇలా ఎక్కువగా ఉండటం, అలాగే పిల్లలు పెట్టేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి, అంత గట్టిగా ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్నిస్ని ఈ బటన్లో పెట్టేసి సింపుల్గా ఆ హోల్లో నుంచి ఈ బటన్ని తీసామనుకోండి, మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు కూడా ఈ టిప్ని ఈజీగా ఫాలో అయిపోతారు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనేది ఇలా మురికిగా తయారైనప్పుడు మనము నిమిషాలలోనే ఫ్రిడ్జ్ని ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఫ్రిడ్జ్ని పదే పదే క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ₹1 ఖర్చు పెట్టకుండా ఫ్రిడ్జ్ ని నీట్ గా మార్చుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో నుంచి బ్యాడ్ స్మెల్ కానీ నీట్ గా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్లో వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దాంట్లో వాటర్ ని కలిపేసేయండి. అంతేనండి, ఇంకా ఏది అవసరం లేదు. లిక్విడ్లు కానీ వెనిగర్ కూడా అవసరం లేదండి. ఎంత జిడ్డు మరకలైనా సరే ఒక ఈటింగ్ సోడాతోటే క్లీన్ చేసుకోవచ్చు. పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉండే వీటిని మాత్రం ఇలా సోప్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని సీజర్తో ఇలా అన్ని వైపులా కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ని తీసుకొని ఫ్రిడ్జ్లో మనకి ప్లేస్ని బట్టి ఎంత సైజులో కట్ చేసుకోవాలనో దాన్ని బట్టి మీరు ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నానండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో మనకి ఇలా ఎన్ని కావాలనో అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకున్నాం కదండి. చూసారు కదండి, ఒక వంట సోడాతో మాత్రమే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వంట సోడాతో క్లీన్ చేసుకోవటం వల్ల కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు.
ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఉంది కదండి, దాన్ని ఈ ఫ్రిడ్జ్ ప్లేస్ లో మనము ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుందండి. మనం బయట కొనే బదులు ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా రైస్ బ్యాగ్ ని పరుచుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు కూడా సేవ్ అవ్వడంతో పాటు ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏది కింద పడ్డా కూడా ఈ రైస్ బ్యాగ్ పైన పడుతుంది. మళ్ళీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో రైస్ బ్యాగులు కూడా చాలా ఉంటాయండి. వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పరుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మీరు సైడ్లో కూడా చిన్నగా కట్ చేసుకుంటే దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అంతేనండి, చూసారు కదండి. ఫ్రిడ్జ్ని కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, నీట్గా కనబడుతుంది. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.